ఒక కాంగ్రెస్ కార్యకర్తను. సో కార్యకర్తగా నా శ్రాయశక్తుల అభ్యర్థి ఎవరు నిల్చున్నా నేను ఈ రకంగానే ప్రచారం చేస్తాను. ఇది నా ఇది నా నా నాకు తప్పనిసరి కనుక నేను చేయాల్సిన పరిస్థితి. సో ఇలాగనే చేయాలనుకుంటున్నా, ఇలాగే చేస్తా, ఇక ముందు కూడా చేస్తా అని చెప్పడం. ఓవరాల్గా మరి ఇద్దరి మధ్యలో, బండి సంజయ్ మధ్యలో, తర్వాత మరి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా మరి మాగంటి గోపీనాథ్కు సంబంధించి ఆయన భార్య సునీత పోటీ చేస్తున్న నేపథ్యంలో సో దాంట్లో వాళ్ళ తల్లిగారు వచ్చి మరి మీడియా ముందు మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అలాగే మీకు ప్యానల్లోని తోటి పెద్దలకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారికి ఈరోజు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి ఆయుర ఆరోగ్యాలు, మంచి ఆలోచన, మంచి శక్తి, యుక్తి, ఈ రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించే విధంగా ఆయన యొక్క ఆలోచన సరళిని ఆ భగవంతుడు తీర్చిదిద్దాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. 2-3 విషయాలు ఇప్పుడే మీరు 2 విజువల్స్ చూపించి దాని మీద స్పందన అడగడం. ఒకటి, మాగంటి గోపీనాథ్ గారి యొక్క మరణం ఒక మిస్టరీ అని బండి సంజయ్ కుమార్ గారు చెప్తే, ఐఎంసీ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ ప్రతినిధి అయిన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారంటే వెళ్ళి కేసు పెట్టమని చెప్తున్నాడు. అంటే గుంపు మేస్త్రి యొక్క ఆలోచన ఎట్లుంటుందంటే ఆయనకి అవగాహన రాహిత్యం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏదైనా ఒక ఆరోపణ వస్తే, అది కూడా ఇటువంటి సీరియస్ ఆరోపణ వస్తే సుయోమోటో అంటారు దాన్ని. అంటే ఇంతవరకు ఆ పదాలు కూడా విన్నట్లేడు ఆయన. సుయోమోటోగా ప్రభుత్వం అనేక దాని మీద తీసుకొని చెప్పి, నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్తో ఎటువంటి సంబంధాలు, బంధాలు, అనుబంధాలు లేకపోతే నిజంగా అంత ఒక తల్లి ఆరోపణ చేస్తే దాన్ని సీరియస్ తీసుకోకుండా మాదాపూర్లో కేసు పెట్టు జ్యూరిస్డిక్షన్ ఉంటే ఇంకా ఆ గుంపు మేస్త్రి యొక్క అవగాహన రాయించని మనకు అర్థమవుతూనే ఉంది. రెండోది, టోపులు పెట్టుకోవడం గురించి చెప్పిండాను. చాలా స్పష్టంగా అడుగుతున్నాను, 99 టీవీ సాక్షిగా అడుగుతున్నాను. మీరు ఏమంటున్నారంటే అసలు నరేంద్ర మోదీ గారు చెప్పండి, ఈ దేశంలో ముస్లింలు ఉండారా, వెళ్ళిపోవాలా, లేకపోతే భావదారిద్ర్యం మాట్లాడుతున్నాడు. మాటలు బాగా వస్తాయి, గారడి మాటలేదు, బాగా మాట్లాడతాడు ఆయన. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్తాడు, ఇంకోటి నేనంటే స్వామివారి దగ్గరికి వెళ్ళాడంటే ఆయన ఓన్లీ పైన ఉత్తరమే ఉండకూడదు, ఓన్లీ పంచితో కట్టాలని వెళ్ళాను. ఏ మతంలో పుట్టినో నీకే తెలియటం లేదు. ఈ మతంలో ఉన్న సాంప్రదాయం ప్రకారం నువ్వు వెళ్ళినావు. ఈ పక్క మతం వెళ్ళినప్పుడు గౌరవించమన్నా, పాటించమనలే. నిజంగా హిందూ మతం నువ్వు ఫస్ట్ హిందూ అయితే నీ హిందూ మతంలో భగవద్గీతలు ఏం చెప్పిందో తెలుసుకో. నీ మతాన్ని ప్రాక్టీస్ చేయి, పక్క మతాన్ని గౌరవించు. ప్రాక్టీస్ చేయమని చెప్పలే, కనీసం ఆ మాత్రం తెలుసుకోమని చెప్పాలా. రెండోది, ముస్లింలకి గోమాంసం తినడం తప్పు కాదు. నువ్వు తింటావా అని చెప్తున్నావు గౌరవించడానికి. ముస్లింలకు గోమాంసం తినడం అనేది తప్పు కాదు. నువ్వు మరి గౌరవించడం కోసం వాళ్ళు గోమాంసం తింటావని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూటిగా అడుగుతున్నాను నేను. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఈ దేశంలో ముస్లిం ఉండాలా వెళ్ళిపోల్లో చెప్పండి అని అంటున్నాడు. ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చింది ఎవరు? అక్కడ దాకా చార్మినార్, మన హైదరాబాద్లో చార్మినార్కి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ఫండ్స్ ఏంటి, ఆ చిహ్నానికి, ఆ స్మృతికి ఎన్ని డబ్బులు ఇచ్చారు ఈ రోజున ఏ విధంగా ఉందో మన అందరికీ తెలుసు. దగ్గర నాకు తెలిసినందరూ ఐఎమ్ నాట్ రెడీ విత్ నెంబర్స్. కనీసం 20 నుంచి 25 కోట్ల రూపాయలు చార్మినార్ సుందరీకరణకి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు. అదేవిధంగా హైడ్రా గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ హైడ్రా ఒక్కసారి ఎన్ కన్వెన్షన్ని మనం కూలగొట్టాం కదా, దాన్ని అది ఒక్కసారి సిగ్గు అంటే ఏమాత్రం ఉంటే గుంపు మేస్త్రికి అది అసలు ఎప్పుడు కట్టారో చెప్పండి. ఎన్ కన్వెన్షన్ కట్టింది బీఆర్ఎస్ కట్టిందా, లేదా బీజేపీ ప్రభుత్వంలో కట్టారా? ఏ ప్రభుత్వంలో కట్టారని అడుగుతున్నా నేను. నోటికి ఏదొస్తే అది 4 గారడి మాటలు నేర్చుకున్న రేవంత్ రెడ్డి గారికి ఈరోజు జన్మదిన సందర్భంగా భగవంతుని, త్రిమూర్తిని, ఆ చిన్నజీరి స్వామివారిని కోరుకునేది ఏంటంటే మంచి ఆలోచన, మంచి మాటలు మాట్లాడిన మాత్రం నాయకులు కాలేరని చెప్తున్నాను. ఇంకోటి చెప్తున్నాడు ఆయన, ఇది నా కర్తవ్యం, నేను మొదటి పౌరుణ్ణి, కాంగ్రెస్ కార్యకర్తని. అదే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ప్రచారానికి వస్తే, అంటే అప్పుడున్న కేటీఆర్ వస్తే ప్రభుత్వాన్ని గాలికి వదిలేసి మాట్లాడతాం. నీకు భయం పట్టుకొని నువ్వు ఏం చేయాలో తోసక, డబ్బులు లేక ఇటు వచ్చి తిరుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు.
ఇక్కడ దాకా ఇంకొక మాట చెప్తాను నేను. నిన్న రాత్రి చూసాం కాలేజీలు ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు ఎంత అధ్వానంగా ఉంటే అంత అధ్వానంగా ఉన్నాయి. ఆయన ఏమంటాడంటే 18,000 కోట్లే ఉన్నాయి. అన్న కూడా చెప్పారు ఇందాడు, శివకుమార్ అన్న కూడా చెప్పారు ఏమని, మన ఆర్ కృష్ణ గారిని మందాకృష్ణ గారిని వచ్చేసి చేసుకోమని. సీటు కూడా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, దళితులకి బీసీలకి ఆ సీటు కూడా ఇస్తే సిగ్గుండి ఉండాలా. డబ్బులేమో లేనప్పుడు వాళ్ళు కావాలా, వాళ్ళని మేనేజర్ నువ్వు వాళ్ళు చెప్పొచ్చురా, నువ్వు ఇచ్చిన 420 హామీలు 6 గంటలు ఆర్ కృష్ణ గారు చెప్పారా లేదా మందకృష్ణ మాదిక్ గారు చెప్పారా? ఇప్పుడేమో ఖజానా ఖాళీ ఉన్నప్పుడేమో వాళ్ళు గుర్తుకొచ్చి వాళ్ళ చేతిలో ఇస్తారంట. వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకి డబ్బులు పే చేస్తా, ఎవరికి ఇమ్మంటే ఇమ్మని చెప్తా, నేను చీఫ్ సెక్రటరీ చెప్తా, బట్టి విక్రమ్ చెప్తా అని సీటు ముందు ఇచ్చి మాట్లాడితే అప్పుడు బీసీలో దళితులు వాళ్ళే ఈ రాష్ట్రాన్ని పరిపాలించుకుంటారు. ఇవన్నీ నువ్వు చెప్పిన మాటలు. ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని 100 నా 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చినావు. ఈ పుస్తకం నా దగ్గర ఆ పుస్తకం చదివి, ఈ పుస్తకం అట్లా పిహెచ్డీ చేయడానికి పనికొస్తే పుస్తకం ఇది. నేను ఇచ్చిన పుస్తకం మొత్తం ప్రింట్ కొట్టి 2 సైడ్ పేపర్లు కొట్టితే కూడా ఇంత పుస్తకం తయారైంది మీరు ఇచ్చిన హామీల పుస్తకం. ఇప్పుడేమో ఆర్ కృష్ణ గారు వచ్చి మేనేజ్ చేయాలట. మరి నువ్వెందుకా గుంపు మేస్త్రి? తర్వాత డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ డ్రగ్స్ అని ఇప్పుడే కొత్తగా వచ్చినట్టుగా, ఈయన హయాంలో లేనట్టుగా, అంటే ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ లేనట్టు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎన్నికలప్పుడు మనం అందరం ఒకటి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఈ దేశంలో అంటే ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో మద్యం వాడకం విపరీతంగా అయిపోయింది. ఎక్కడ చూస్తే అక్కడ మద్యం ఏరులై పారుతుంది. దీన్ని అరికట్టకపోతే యువత పాడైపోతుందని పెద్ద మనిషి. బెల్ట్ షాపులు మొత్తాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొత్తం మూసేస్తామని చెప్పిన పెద్ద మనిషి. ఒక్కసారి కళ్ళుండ కబోది కాకపోతే ఒక్కసారి వెళ్ళి 99 టీవీ కెమెరా తీసుకొని నేను వెళ్తాను. రండి, మీరు మీ టీవీ కెమెరాని తీసుకురండి. బెల్ట్ షాపులు ఈ రోజున తెలంగాణలో ఒక్క బెల్ట్ షాపుని తగ్గటం కాదు, 100 పదుల్లో బెల్ట్ షాపులు పెరిగి ఈ రోజున లిక్కర్ ఆదాయం మీకు ఎక్కడ కొట్టినా వస్తుంది. వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి లిక్కర్ ఆదాయం ఏ విధంగా పెంచు, మళ్ళీ 7% ఇప్పుడు ఈ సంవత్సరానికి ఆదాయం పెరుగుతుంది. అరే ఏం మనుషులే, ఏం మాట్లాడుతున్నారు అసలు. అంటే నాలిక లేకపోతే తాడి మట్ట అంటారు దాంట్లో. అంటే ఏది వస్తే అది మాట్లాడి నేను అడిగేవాడు కాదు. ఎందుకంటే డిబేట్లలో కూర్చోరు ఇట్లా వన్ వే టాపిక్సే, 1 సైడ్ టాపిక్లు తప్పితే 1 సైడ్ తప్పితే. కాబట్టి ఈ పద్ధతిలో ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ వాళ్ళని ఇంకోటి అన్నారు, డిగ్రీ కాలేజీ యాజమాన్యాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారట. అసలు ఏమన్నా నోటిగా 10,000 కోట్ల రూపాయలు నువ్వు బకాయిలు ఉండి ఆ విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేసేస్తే, నిజంగా నువ్వు ఏదైనా కాలేజీలు సరిగ్గా పద్ధతిగా లేకపోతే దాన్ని బంద్ చేయి. 100% వీఆర్ విత్ యూ. ఏదైనా సరైన విద్యను ఇవ్వకుండా ఆ యొక్క కాలేజీలు కేవలం ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ కోసం పనిచేసి వాటి మీద చర్య తీసుకో. అంతేగాని శాతకానం అంటే ఇది అంటారు కదా, నోట్లో నా రాయి తిన్నాడు ఏట్లో రాయి తిత్తడు అన్నట్టుగా. అరే 10,000 కోట్లు బకాయిలు పెట్టుకొని అసలు విద్యా వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అనుకుంటున్నారు? విద్యా వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అనుకుంటున్నారు? ఒక్క నిమిషం అయిపోయింది. మీరు చెప్పినండి, మేము రేవంత్ రెడ్డి గారు చెప్పిన మీరు చెప్తున్నారు. రెండోది, నువ్వు 14 కోట్లు 1,200 కోట్లు 10 కోట్లు ఇస్తాను, ఎప్పుడు ఇస్తావు మరి? నువ్వు 1,50,000 కోట్ల రూపాయలు నీకు మూసీ నదికి ప్రక్షాళనకి బాగా డబ్బులు దొరుకుతాయి నీకు. ఎందుకంటే అందులో అయితే కమిషన్ వస్తుంది, ఇందులో కమిషన్ రాదు. ఇంకోటి, బట్టి విక్రమార్క గారికి సూటి ప్రశ్న. ఈరోజు పేర్లు చెప్పమంటే పేర్లు కూడా తెప్పించి పంపిస్తా నేను. వాళ్ళు చేస్తున్న అరాచకం ఎట్లాంటిది అనేది కొన్ని కాలేజీలకి పూర్తి స్థాయి రీయింబర్స్మెంట్ ఇచ్చారు. ఇవ్వలేదని చెప్పండి 19 టీవీ సాక్షిగా. నేను మళ్ళీ కొంతమందికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోవటం, అవసరం లేని వాళ్ళకి పక్క పార్టీయో లేదా న్యూట్రల్ ఉన్నోడికి వాళ్ళకి అసలు డబ్బులు ఇవ్వటం. మధురలో ఉన్న కాలేజీలకి 2 కాలేజీలకి పూర్తి రీయింబర్స్మెంట్ ఇచ్చాడా ఇవ్వలేదనేది బట్టి విక్రమాన్ని ప్రశ్నిస్తున్నాయి ఈ రోజున. అంటే దౌర్భాగ్యం ఏంటంటే ఈ యొక్క ప్రజలు ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన చూసిన తర్వాత ఇసిగిపోయి, ఏమో ఈ మాటల గారడి మాటల మాంత్రికుడు వచ్చాడు ఏదో చేస్తాడని చెప్పి ఓట్లేసి గెలిపిస్తే, ఓట్లేసిన కాడి నుంచి స్పీకర్ దగ్గర మీరు చూస్తున్నారు కదా, ఆ యొక్క డిఫెక్షన్ దాని మీద మా ఎమ్మెల్యేల మీద వేస్తే ఆయన టైం దొరకదు, స్పీకర్ గారు ఈయన టైం దొరకదు. నడిపిస్తున్నా స్టోరీ. ఇన్ని మాటలు చెప్తున్నారు, పరిపాలన గురించి మాట్లాడుతున్నాడు. ఈ మేనిఫెస్టోలో మీరు మొట్టమొదటి పేజ్ చూస్తే అందులో మొట్టమొదటి మేనిఫెస్టో ఏం చెప్తున్నారంటే, ఇందాక చెప్పారు కదా కేసులు పెట్టాలని.
బండి సంజయ్ వెళ్ళి మాదాపూర్ పోలీస్ స్టేషన్ కేసు పెట్టాలని చెప్పి ఈయన ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో దాని వివిధ కుంభకోణాలు అవినీతి ఆరోపణలు పూర్తి స్థాయి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపి చెట్టు మరి ఇది ఎవడో కేసు ఆడ పెట్టిండా నీకు? ఇది నీ కేసు పెట్టిండా నీకు వచ్చి? మరి నువ్వేం చేస్తా అంటున్నావు? ఒక బాధ్యతగా అదేమో అది బురద పోయినకి రాజకీయ లబ్ధి కోసం, ఇదైతే బండి సంజయ్ కేసు పెట్టాలంట. బండి సంజయ్ కేంద్ర హోంమంత్రి గాని తెలిసి పెట్టాలి, ఎక్కడ పెట్టాలి నువ్వు చెప్పాల్సిన అవసరం లే. గుంపు మైత్రి నుంచి వచ్చినప్పుడు నువ్వు చెప్పక్కర్లే. రైట్, ఓకే ఓకే వాసుదేవరావు గారు, థ్యాంక్ యూ చాలా. మరి మీరు బాగానే ఫాలో అయినట్టున్నారు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ని. సో మొత్తానికి నాగేంద్ర గౌడ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. ఓకే, ఓవరాల్గా జూబ్లీహిల్స్లో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, మరి మాగంటి సునీత ఇష్యూ అయితే ఇప్పుడు ఆ ఫ్యామిలీకి సంబంధించిన అంశంలో వాళ్ళ తల్లి కావచ్చు, తర్వాత ఆ మొదటి భార్య కొడుకు తారకు, సో